బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అఖిలపక్ష నేతలు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. అమీన్పూర్ మండలంలోని 8 గ్రామ పంచాయతీల్లో మొత్తంగా 80,000 జనాభా కలిగి ఉన్నారు. కిష్టారెడ్డిపేట్ ప్రత్యేక జీహెచ్ఎంసీ డివిజన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఇక నిరాహారదీక్షలకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఆయా పార్టీల అఖిలపక్ష ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. ప్రజాపాలన వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన నూతన డివిజన్ల విభజనలో అమీన్పూర్ మున్సిపాలిటీకి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. 1,20,000 ఓటర్లు కలిగిన మున్సిపాలిటీలో కేవలం 2 డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేసిందని, అమీన్పూర్ మండల పరిధిలోని పాత గ్రామాలతో కలిపి కిష్టారెడ్డిపేట పేరుతో వెంటనే నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. గౌరవ పెద్దలు మున్సిపల్ అధికారులు కానీ ఏ విధంగా చేసారో మాకు తెలియదు. కానీ మరి అమీన్పూర్ డివిజన్ అమీన్పూర్ ఒకటి చేసారు గతంలో. మరి విధంగా అయితే మళ్ళా మార్చారో అది అమీన్పూర్ చేయడం జరిగింది, దాన్ని తీసుకుపోయి బిరం కూడా చేయడం జరిగింది. కాబట్టి మాకు ఇక్కడ 40,000 చీలకు పై ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారు. మా ప్రాంతాన్ని అన్ని గ్రామ పంచాయతీలను కలిపి ఒక డివిజన్ చేసినట్టుకుంటే మా అందరికీ పరిపాలనా విధానంగా కూడా మాకు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు జిహెచ్ఎంసీగా విలీనం చేయడం జరిగింది. జిహెచ్ఎంసీలో చేస్తూ కూడా దీన్ని మరీ దారుణంగా విభజించి 60,000 చొప్పున 2 డివిజన్లుగా అమీన్పూర్ విభజించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఎన్నో డివిజన్లు ఉన్నాయి, 15 నుంచి 20 చొప్పున ఉంది. మా అమీన్పూర్ మున్సిపల్ 1,00,000 ఓట్లను 4 బాగా తీసి ఉండేది లేదు అని అమూరు కిష్టారెడ్డిపేటను సెంటర్ చేసి 8 గ్రామ పంచాయతీలు ఏదైతే ఇంత నూతన అమీన్పూర్ మండలంలో ఒక నూతనగా కిష్టారెడ్డిపేట డివిజన్ గా చేయాలని